ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు నుంచి మనం సద్గురువులు భగవాన్ శ్రీ రమణ మహర్షుల గురించి తెలుసుకుందాం. అసలు అరుణాచలం ఈ క్షేత్రంతో విశేషమైన అనుబంధం ఏర్పడిపోయిన మహాపురుషులు, కారణజన్ములు సద్గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు. రమణ మహర్షి జీవితమే రమణతత్వం. రమణతత్వానికి రమణుల జీవితానికి భేదం ఏమీ లేదు. వారి సందేశమంతా వారి జీవితమే. అటువంటి భగవాన్ రమణులు కారణజన్ములు. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో ఎవరో అటువంటి మహాపురుషులు ఒక్కరే జన్మిస్తారు. కారణజన్ములైన వారు భగవాన్ రమణ మహర్షి. తిరుచుళి అని ఒక గ్రామం. దానిని సంస్కృతంలో త్రిశూలపురం అని అంటారు. అది ఓంకార సంబంధమైన ఊరు. ఆ తిరుచుళిలో ఒక గొప్ప శివాలయం, అతి ప్రాచీనమైన శివాలయం. ఆ శివాలయానికి శైవనాయనార్లు, శైవంలో ఉన్న మహాభక్తులు 63 నాయనార్లు అని పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి కీర్తించిన భక్తులు తమ ప్రమేయం లేకుండా ఈశ్వరానుగ్రహంతో కవితాశక్తిని పొందిన వారిని ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు 12 మంది, నాయనార్లు 63. నాయనార్లలో మళ్ళీ అత్యంత ప్రధానమైన స్థానాన్ని పొందినవారు అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందరర్, ఈ ముగ్గురు. ఇందులో జ్ఞాన సంబంధర్ మినహా అప్పరు, సుందరు తిరుచుళి గ్రామానికి వచ్చి అక్కడుండే భూమినాథేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. అక్కడున్న శివుడికి భూమినాథేశ్వరుడు అని పేరు, అమ్మవారికి సహాయాంబ అని పేరు. భూమినాథేశ్వరుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే కంచి ఏకాంబరేశ్వరుడు, భూమికి నాథుడు, క్షితమూర్తి. పరమేశ్వరుని అష్టమూర్తి తత్వంలో సర్వాయ నమః అని పిలుస్తాం. ఏది పుట్టినా భూమిలో ఉంటే పుట్టాలి. అసలు భూమికున్న గొప్ప గుణమేది అంటే వాసన. వాసన తన్మాత్రను చెప్పినప్పుడు పంచభూతాల్లో పృథువికి చెప్తారు. అలా ఆ తిరుచుళి గ్రామంలో వేంచేసి ఉన్న మహానుభావుడు ఆ భూమినాథేశ్వరుడు. ఆయన భార్య సహాయాంబ పరదేవత. వాళ్ళిద్దరి అనుగ్రహ స్వరూపంగా ఆ గ్రామంలో జన్మించిన వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అక్కడ స్మార్త కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళు ఆపస్తంభ సూత్రులు. వాసిష్ఠ, శక్తి, పరాశర, త్రయార్షేయ ప్రవరాంబితమైన ఆపస్తంభ స్తోత్రం ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక చిత్రం జరిగింది. ఒకానొకప్పుడు ఒక పరివ్రాజకుడు భిక్షకొచ్చాడు. భిక్షకొచ్చి ఇంటి ముందు నించున్నాడు. ఆ కుటుంబం వారు ఆయనకి భిక్ష ఇవ్వలేదు సరికదా, ఆయన పట్ల ఏదో కొద్దిగా చీకాకుగా ప్రవర్తించారు. చాలామంది ఈ ప్రవర్తన చేస్తూనే ఉంటారు. చాలామంది ఇళ్లలో ఎవరైనా భిక్షకు వచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా అరవడము, లేకపోతే చేతిలో ఉన్న డమరకాలని కొట్టడము, సన్నాయి ఊదడము లాంటివి చేస్తూ ఉంటారు. గంగరెద్దుల వాళ్ళని కొంతమంది అమ్మవారిని తల మీద పెట్టుకుని వచ్చే వాళ్ళని వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే చాలామందికి ఏమిటో అదొక రకమైన చిరాకు వచ్చేసి గట్టిగా అరిచేస్తూ ఉంటారు, వెళ్ళిపోమ్మని చెప్పాం కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి అని కొన్ని అనకూడని మాటలు కూడా కొంతమంది అనేస్తూ ఉంటారు. అది చాలా తప్పు, మహాపాపం. మనకి భగవంతుడు, ఈశ్వరుడు అనుగ్రహం ఇస్తేనే ఒకరికి భిక్ష వేయగలిగేటటువంటి స్తోమత వచ్చింది అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరైనా వచ్చారు, వాళ్ళకి మనం భిక్ష వేయడం ఇష్టం లేదు, ఓ రూపాయి ఇవ్వడం కూడా ఇష్టం లేదు, వెళ్ళిపోమ్మని సావధానంగా చెప్పండి, లేదా మాట్లాడకండి, వాళ్ళకి కనిపించకండి. కాసేపు వాయించుకుని వాళ్ళే ఓహో వీళ్ళు ఇవ్వరేమో అనుకుని వెళ్ళిపోతారు. అంతేకాని టీవీలలో పెద్ద సౌండ్లు, ఈ సెల్ ఫోన్లో పెద్ద సౌండ్లు చెవుల్లో పెట్టేసుకుని మరీ బయట ఏమో జరుగుతుందో, బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు అడిగే భిక్ష అరుపు, వాళ్ళ చేతిలో ఉన్న డమరకాల చప్పుడు, వాళ్ళ సన్నాయి చప్పుళ్ళు అంత చిరాకు పరుస్తున్నాయంటే ఈ రోజుల్లో ఆశ్చర్యకరమే. కాబట్టి మనకు ఉందా, ఓ రూపాయి దానం చేయండి, ఓ లేకపోతే కాస్త బియ్యం వేయండి, లేదా ఒక వస్త్రం ఇవ్వండి. మీకు ఇవ్వాలని లేదు, ఎందుకు వాళ్ళకి ఇవ్వడం ఏంటి, వాళ్ళన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో అమ్ముకుంటారు. ఇలాంటి చెడు అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. వాళ్ళకి మనం భిక్ష వేసామా లేదా అంతవరకే భగవంతుడు చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అన్నది వాళ్ళకి ఆ రకమైన దృష్టిలో చేస్తే ఆ పాపాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటాడు, మనకు వచ్చే పుణ్యం వస్తుంది కదా. కాబట్టి భిక్ష అడిగేవాళ్ళు వచ్చినప్పుడు మనం వెయ్యగలిగితే ఓ రూపాయి వెయ్యడం, లేదా మౌనంగా ఉండడం. ఒకసారి నెమ్మదిగా చెప్పండి, ఇప్పుడు ఏం కాదు బాబు, అలా పైకి వెళ్ళమ్మా,
అలా వెళ్ళు బాబు, ఇప్పుడు ఖాళీగా లేము, అలాంటి మాటలేవో చెప్పండి. అంతేగాని చిరాకు పడిపోయి వాళ్ళని అనకూడని మాటలని, ఇంకెక్కడికి వెళ్ళలేవా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏమో వాడికి ఏ పరిస్థితులు ఉన్నాయో మనకేం తెలుస్తుంది, బాగానే ఉండి అడుక్కునేవాడు వచ్చినా సరే మనం అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే రేపొద్దున మనం ఏదైనా ఒక సహాయం కోసం, భిక్ష కోసం కాకపోయినా ఒక సహాయం కోసం అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగవలసిన పరిస్థితి వచ్చిందని అనుకోండి, మన పిల్లవాడి కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సహాయం చెయ్యండి అని అడిగినప్పుడు వాళ్ళు అదే కటువుగా సమాధానం చెప్తే నీ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుందో అంతలాగా అవతల వాళ్ళ మనసు చిన్నబుచ్చుకుంటుంది అనే విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ మీద మనం చిరాకు పడదు. కానీ ఒక ఇంట్లో ఆయన పట్ల ఏదో కొద్దిగా చిరాకుగా కూడా ప్రవర్తించారు ఆ భిక్ష అడగడానికి వచ్చిన అతని మీద. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. చాలా చులకన చేసి మాట్లాడారు పరివ్రాజకుణ్ణి. భిక్ష పెట్టడానికి మీరెవరూ అంగీకరించలేదు. ఒక గృహస్థు ప్రధాన ధర్మం బ్రహ్మచారికి, పరివ్రాజకులకు, సన్యాసులకు భిక్ష పెట్టడం. మీరు భిక్ష పెట్టకపోగా చిన్నతనం చేసి మాట్లాడారు కాబట్టి ఇక నుంచి మీ ఇంట్లో 3 తరాల పాటు ప్రతి తరంలోనూ ఒక వ్యక్తి సన్యాసించుగాక అని వెళ్ళిపోయాడు. అది అందుకనే చిరాకు పడవద్దు అంటారు. బాబా చరిత్రలో కూడా సాయిబాబా అలాగే చెప్పారు. ఒక వ్యక్తి మీద చిరాకు పడకూడదు. వాళ్ళు కనుక ఆ కోపంలో ఏదైనా మాట అన్నారే అనుకోండి, అది తప్పకుండా తగిలి తీరుతుంది, ఉసురు తగులుతుంది అంటారు చూసారా, ఆ రకంగా. కాబట్టి నెమ్మదిగానే చెప్పాలి. ఇతను ఇలా శపించి వెళ్ళిపోయాడు. బహుశా దాని ప్రభావమేమో ఆ తర్వాత పుట్టిన అన్నదమ్ములు వెంకటేశ్వర అయ్యర్ అని పెద్దాయన, ఆయన తమ్ముడు సుందర అయ్యర్, 3వ ఆయన సుబ్బ అయ్యర్, 4వ ఆయన చాలా చిత్రమైన పేరు నెల్లియప్ప అయ్యర్ అని. ఈ నలుగురిలో పెద్దవారైన వెంకటేశ్వర అయ్యర్ గారు ఒకానొక సందర్భంలో తిరుప్పరం కుండ్రం క్షేత్రానికి వెళ్ళారు. అప్పుడు ఆయనకి పెద్ద వయసు అయిపోలేదు, కేవలం 19 సంవత్సరాలు. ఆయన తిరుప్పరం కుండ్రం క్షేత్రానికి వెడితే అకస్మాత్తుగా వైరాగ్యం కలిగింది. వైరాగ్యం అంటే అసలు నిజానికి అకస్మాత్తుగానే రావాలి. అలా నెమ్మదిగా వైరాగ్యం వచ్చి నేను సన్యాసుల్లో కలిసిపోతాను అన్నది ఉత్తిమాట. వైరాగ్యం అంటే బొట్టుగా రాదు, ఒక్కసారిగా వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు వైరాగ్యం అంటే వస్తే ఒక్కసారే వస్తుంది పూర్ణంగా. అలా రాకపోతే అది వచ్చిపోయే వైరాగ్యం తప్ప నిజమైన వైరాగ్యం కాదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు, అటువంటిది ఆ వైరాగ్యం. మీకు తెలిసే ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం అంటే ఆ నొప్పులు పడేటప్పుడు అయ్య బాబోయ్ ఇన్ని నొప్పులు ఉంటాయని అనుకోలేదమ్మా, బాబోయ్ ఇన్ని నొప్పులా, ఇంక మళ్ళీ కన్ను అంటుంది ఆ తల్లి. ఆ పిల్లవాడికి 3వ ఏడో 4వ ఏడో రాగానే మళ్ళీ ఇంకొక పిల్లవాడిని కనడానికి సిద్ధపడుతుంది. అది ప్రసూతి వైరాగ్యం. అలాగే శ్మశాన వైరాగ్యం. చూడండి, ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వైరాగ్యంగా మాట్లాడుతూ ఉంటాం. ఏం పట్టుకుపోయాడు, ఏం చేశాడు, పాపం బతికున్నంత కాలం ఇలా చేశాడు, ఇంత డబ్బు ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు తోడొచ్చారు, ఎవరు చూడొచ్చారు, పాపం వెళ్ళిపోయాడమ్మా, ఇంత డబ్బు ఉన్నా కూడా ఏకాకిగా వెళ్ళిపోయాడు అంటారు. అలా అని మన దగ్గర ఉన్న డబ్బు కూడా ఏం పట్టుకుపోతామా ఏమిటి అని దాన ధర్మాలు కానీ, దైవ ధర్మాలు కానీ, లేకపోతే మంచి పనులకు ఉపయోగించడం కానీ, ఇక అన్యాయంగా సంపాదించకుండా ఉండడం కానీ చేస్తామా? చెయ్యం. ఆ 2వ రోజే మళ్ళీ మన పని మామూలే. కాబట్టి దీన్నే అంచెలంచెలుగా వచ్చే వైరాగ్యాన్ని శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. కాబట్టి ఆయనకు అకస్మాత్తుగా తిరుప్పరం కుండ్రంలో వైరాగ్యం వచ్చి ఆయన సన్యాసం తీసుకుని చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ఉండిపోయారు. చిదంబర క్షేత్రంలో ఎవరు ప్రదక్షిణం చేశారో వాళ్ళ కాళ్ళకి గుండు ముళ్ళని గుచ్చుకుంటాయి. గుండు ముళ్ళు అంటే చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. ఇవి పూర్వం ఉండేవి, ఇప్పుడైతే మొక్కలన్నీ కొట్టేస్తున్నారు కాబట్టి ఎక్కడా కనబడట్లేదు అనుకోండి. ఇదంతా కూడా పెద్ద మహానగరం కింద తయారైపోయింది. ఇప్పుడు చిదంబరం కూడా మహానగరం అయిపోయింది. ఆ గుండు ముళ్ళు కాళ్ళలో గుచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ముళ్ళు తీసి ఆ భక్తుల పాదాలను తుడుస్తూ ఉండేవారు ఆయన. ఎవరు? ఈ సన్యాసం తీసుకున్న మహానుభావుడు. తిరుప్పరం కుండ్రంలో ఈ వెంకటేశ్వర అయ్య గారు ఈ పనులు చేస్తూ ఉండేవారు. సన్యసించి ఈ పనులు చేస్తూ ఉండారు. ఇక 2వ వారు సుందరయ్యర్ గారికి అళగమ్మ గారినిచ్చి వివాహం చేశారు. సుందరుడు అంటే శివుడే కదండి. సుందరాకాండ అని కదూ మనకి. సుందరుడు అంటే ఎవరు? ఆత్మోపాసన చేసినవాడు.
సుందర అన్న నామం పరమశివునికి పర్యాయ పదం. అందుకే మధురైలో ఇప్పటికీ మీనాక్షి సుందరేశ్వర్ అంటారు. సుందర శబ్దం శివపరం. సుందరుడు అంటే ఏమి అర్థమో అళగమ్మ అన్న అదే అర్థం. ఇక్కడ పేర్లన్నీ ద్రవిడ దేశానికి సంబంధించినట్టుగా ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అళగు అంటే సొగసు, సొగసు అంటే సౌందర్యం, సుందరంగా ఉండడం, అంతే కదండి. సుందరయ్యర్ అన్న కూడా సుందరంగా ఉండడమే. కాబట్టి ఇద్దరి పేర్లలో ఉన్నది సుందరము, సొబగే. సుందరయ్య గారికి ఒక లక్షణం, ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు. అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే ఆయన దస్తావేజులు రాసేవారు. రాస్తూ ఆ రోజుల్లో న్యాయ సంబంధమైన వృత్తి విద్యలో ఉత్తీర్ణులు కాకుండానే ఆయనకున్న అనుభవరీత్యా ఆయనను న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చింది ప్రభుత్వం. అటువంటి పట్టా పొందారు ఆయన. చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు. ఆయన తన సొంత డబ్బుతో బ్రాహ్మణులందరికీ ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. ఆయనే సొంతంగా స్థలాన్ని కొని చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబ అమ్మవారి అనుగ్రహం కోసమని, ఆమె కైంకర్యం కోసమని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు, దొంగలు కూడా కొట్టని బండి ఎవరిది అంటే సుందరయ్య గారి బండేనని. బళ్ళు దోచుకుంటూ ఉండేవారు కదా ఆ రోజుల్లో, అలా అంటూ ఉండేవారు. సుందరయ్య గారి బండి ఎడుతోందంటే దొంగలు దోచుకునేవారు కాదు, చెట్ల చాటుకు వెళ్ళిపోయేవారు ఆ బండిని వెళ్ళిపోనివ్వమని. అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అళగమ్మ గారు కూడా నిరతాన్నదాత్రి. మహాతల్లి ఇంటికొచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెడుతూ ఉండేవారు. ఇదే రమణ మహర్షి జీవిత తత్వం అంటే. ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలంటే పూర్వపుణ్యం ఉండాలి. పూర్వం ఆ కుటుంబంలో ఉండే దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆ ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళై ఉండాలి. దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఉన్నది గృహస్థాశ్రమం. ఒకడికి అన్నం పెట్టేది లేదు, ఒక మంచి పని లేదు, ఒకడికి ఒక పండిచ్చేది లేదు, కాయ ఇచ్చేది లేదు, ఓ యజ్ఞం కానీ యాగం కానీ హవిస్సు కానీ చేసేది లేదు. ఓ దేవాలయానికి వెళ్ళే లేదు, ఓ బొట్టెట్టుకోవడం అంతకంటే లేదు, ఒక మంచి వస్త్రం కట్టుకోవడం లేదు. చిరిగిన గుడ్డలు కట్టుకుంటేనే ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ అనుకునే రోజులు ఇవి. ఇంకా ఈశ్వరానుగ్రహం కలగడం అంటే ఇంకెక్కడి నుంచి కలుగుతుందండి? ఈ ఆడపిల్లలు కూడా బొట్లు ఎలా పెట్టుకుంటారంటే దూరం నుంచి చూస్తే అసలు బొట్టు దూరం అంటే మరీ ఎక్కడి నుంచో అక్కలే 4 అడుగులు దూరం నుంచి చూసినా సరే కాస్త చత్వారం వచ్చిన మనిషి అనుకోండి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చూస్తే మొహాన బొట్టు ఉందో లేదో తెలీదు. జుట్టు విరబోసేసుకుంటారు, చేతులకి గాజులు వేసుకోరు. అమంగళత్వాన్ని పెళ్లికి ముందే తెచ్చేసుకునే వాళ్ళకి సౌభాగ్యం ఉండాలి అంటే ఎక్కడి నుంచి ఉంటుందండి? ఉండదు. కాబట్టి చక్కగా ఎర్రటి బొట్టు పెట్టుకోండి. చిన్నది పెట్టుకున్నా, కొంచెం పెద్దది పెట్టుకున్నా, కుంకుమ బొట్టు పెట్టుకోండి, చక్కగా కాటికి పెట్టుకోండి. మీ వస్త్రాలంకరణ అదేదో చిరిగిపోయిన ప్యాంటులు వేసుకుంటే ఎక్కువ బ్రాండ్వి కొనుక్కున్నట్టు అందరిలోనూ బాగా డబ్బున్న వాళ్ళగా లెక్కొస్తామని అనుకున్నది చాలా తప్పు. పూర్వం చూడండి, కాస్త చిరిగిపోతే అది కుట్టుకునైనా వేసుకునేవారు, లేదా తీసేసేవారు. అసలు నిజానికి కూడా మనకి ఏం చెప్తారండి ధర్మంగా చెప్పాలి అంటే, అగరవత్తి కాల్చిన నిప్పు కణిక కనుక పంచ మీద పడి ఆ పంచ కనుక చిల్లు పడినట్టయితే ఆ పంచ కట్టుకుని కూడా పూజ చెయ్యకూడదు యజమాని అని చెప్తారు. ఆ పంచ చిన్న ఒక అగ్ని నలుసు పడినందువల్ల కాలిన చిల్లు వల్ల కూడా భగవంతుడు ఎదురుగుండా కనుక కూర్చుని పూజ చేస్తే అది నగ్నంగా చేసిన పూజ కింద లెక్కొస్తుంది. కాబట్టి ఎవరైనా సరే శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకోండి. భగవంతుడు ఇస్తున్నాడు కదండి, ఆయన ఇచ్చిన బట్టలు ఆయన ఎదురుగుండా కట్టుకుని కూర్చుని మనం చూపించుకోవడానికి ఎందుకంత కాపీను పడ్డం? అదే ఒక పెళ్ళికో ఎవరింటికో వెళ్ళాలంటే ఎంత మంచి మంచి బట్టలు కట్టుకుంటాం. ఇది మొన్న కట్టుకున్నాం, మళ్ళీ వాళ్ళు చూసిందే కట్టుకుంటే బాగుండదేమో అని ఇంకో కొత్త రకం బట్టలు కట్టుకుని ఎంతో అందంగా ఉన్న ఆభరణాలు కూడా పెట్టుకుని చక్కగా తయారై తలకు పోసుకుని పెడతాం. అటువంటిది భగవంతుడు మనకు ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు ఇచ్చిన వస్త్రాన్ని, ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మనం ఆయనకు చూపించుకోవడానికి, ఆయన ఎదురుగుండా కూర్చుని ఆయన నామాన్ని తలుచుకోవడానికి, ఆయన గుడికి వెళ్ళి ఈ బట్టలన్నీ చూపించి నువ్విచ్చినవే స్వామి నేను కట్టుకున్నాను బాగుందా అని అడగడానికి మనకెందుకు నామోషితనం? కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే పరమేశ్వరుడికి అనుగ్రహం ఎలా వస్తుందండి? రాదు, ఆగ్రహమే వస్తుంది. అసలు ఆయన అనుగ్రహం కలిగే అవకాశమే ఉండదు అటువంటి వారికి.
ఎవరికి కలుగుతుంది అంటే పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే. కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్య గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం. ఆయన ఆచారకాండ జోలికి అంతగా వెళ్ళేవారు కాదు. ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవారు. అళగమ్మ గారు అలా కాదు. ఆవిడికి దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైన స్తోత్రాలు కంఠగతం. ఆవిడికి వేదాంతం అంటే చాలా ప్రీతి. అసలు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక చిత్రమైన విషయం బోధపడుతుంది. మహాత్ములు జన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని తల్లికి భగవద్భక్తి ఎక్కువగా ఉంటుంది. వేదాంతంలో విశేషమైన అనురక్తి ఉన్న కుటుంబంలోనే మహాపురుషులు జన్మిస్తూ ఉంటారు. మనం శంకరాచార్యుల దగ్గర నుంచి పరిశీలించితే ఎప్పుడు చూసినా ఈ గుణం కనబడుతూ ఉంటుంది. తల్లిలో ఈ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే మహాపురుష జననం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారు, ఈ తల్లి అళగమ్మ గారు, తండ్రి సుందరయ్య గారు, ఈ దంపతులు ఇద్దరూ చేసిన పుణ్య విషయాల గురించి, ఆ తర్వాత ఏం జరిగింది, మిగిలిన విషయాలు, రమణుల జననం ఎలా జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.